హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇవాళ మనం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనం కొన్ని పాత వీడియోస్, ఓల్డ్ వీడియోస్‌లో 'ట్వెల్త్ ఫెయిల్' అనే సినిమాని చూడమని సజెస్ట్ చేశారు. సో, నేను ఆ సినిమా చూశాను. ఆ సినిమా గురించి మీతో డిస్కస్ చేయాలనిపించింది. ఆయన నాకెందుకు సజెస్ట్ చేశారు ఆ సబ్స్క్రైబర్ అని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్‌గా చూశాననమాట. సినిమా చాలా బావుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ విషయానికొస్తే ఇది ఒక బయోపిక్. మనోజ్ కుమార్ అని ఒక ఆయన లైఫ్‌ని తీసుకొని 'వినోద్ చోప్రా' ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. 'మిషన్ కాశ్మీర్' ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఆయన బ్యానర్‌లో వచ్చినాయి. 'ఏకలవ్య' లాంటి సినిమా కూడా ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. ఈయన ప్రొడక్షన్‌లో ఈయన 'రాజ్ కుమార్ హిరాని' గారితో ఈయన చేసిన అద్భుతమైన సినిమాల గురించి నేను మీకు సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే 'మున్నాబాయ్ ఎంబీబీఎస్', 'లగేరా మున్నాబాయ్', 'పీకే' ఇలాంటి 'త్రీ ఇడియట్స్' ఇలాంటి గొప్ప గొప్ప చిత్రాలన్నీ వీళ్ళ కాంబినేషన్‌లోనే వచ్చినాయి. వినోద్ చోప్రా గారు వీటికి ప్రొడ్యూసర్ అనమాట. ఈయన డైరెక్టర్‌గా కూడా చాలా మంచి మంచి సినిమాలు చేశారు. ఈయన కెరియర్ స్టార్ట్ అవ్వగానే ఈయన తీసిన ఫస్ట్ ఫిల్ము షార్ట్ ఫిల్మే నేషనల్ అవార్డ్ వచ్చిందనమాట. అంత గొప్ప ఫిల్మ్ మేకర్ అనమాట. ప్లస్ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఫిల్మ్ మేకర్స్ ఫ్యామిలీ అనమాట. మన రామాయణం, హిందీ రామాయణం ఇంటింట్లో ఎలా మోగిందో మనకు తెలుసు మన చిన్నతనంలో. అలాంటి రామాయణం తీసిన రామానంద్ సాగర్ గారు వినోద్ చోప్రా గారికి హాఫ్ బ్రదర్ అవుతారు. సో, అలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన సినిమాలు చాలా పెక్యులియర్‌గా ఉంటాయి. ఈయన కథలు ఎన్నుకునే విధానం కానీ, ఈయన కథ చెప్పే విధానం గానీ, చాలా చాలా స్లీక్‌గా చెప్తాడనమాట. హెవీ ఇంప్రెషన్ పెట్టకుండా, హెవీ ఎమోషన్స్, హెవీ ఉంటది. ఎమోషనల్ ఫీలింగ్ ఉంటది. ఎలా ఉంటదంటే కళ్ళనిండా నీళ్లు తిరుగుతాయి. కానీ కన్నీళ్ళు బయటికి రావు. అలాంటి ఒక స్టేజ్‌లోనే సినిమాని చాలా అందంగా తీసే ఇది ఈయన స్టైల్ అనమాట. ఈయన చేసిన సినిమాలు చాలా మంచి సినిమాలున్నాయి. దాంట్లో ఈయన ఇప్పుడు 71 ఇయర్స్ అండి ఈయనకి. ఈయన 71 ఇయర్స్‌లో ఈయన ఒక ఫిల్మ్ చేశారు. ఆ సినిమా పేరు 'ట్వెల్త్ ఫెయిల్'. ఈ సినిమా ఈ సినిమా కథ విషయానికొస్తే చెప్పాను కదా! ఇది మనోజ్ కుమార్ అని ఐఏఎస్ ఆయన బయోపిక్ అనమాట. ఒక ఊరు చిన్న పల్లెటూరు నుంచి చంబల్ పక్కన ఒక చిన్న పల్లెటూరులో నుంచి ఒక కుర్రాడు వాళ్ళ ఫాదరు చాలా హానెస్టీగా ఉంటాడనమాట. చాలా హానెస్టీగా ఉన్న దాని వల్ల ఆయనకి ఆఫీస్‌లో వచ్చిన ప్రాబ్లమ్ వల్ల, ఆ ఊరి మేయర్ వల్ల, తన సిన్సియారిటీ వల్ల అతను ఉద్యోగం పోద్ది. ఉద్యోగం పోయిన తర్వాత లేదు ఐ విల్ ఫైట్ ఫర్ మై హానెస్టీ. నా హానెస్టీ కోసం నేను పోరాడతానని చెప్పి ఆయన మొత్తం ఫ్యామిలీని వదిలేసి టౌన్‌కి షిఫ్ట్ అయ్యి, ఆయన హైకోర్ట్‌లో పిల్లేసి ఆయన ఆయన నా తప్పేం లేదు. నేను హానెస్టీగా ఉన్నానని కోర్ట్‌లో గవర్నమెంట్‌తో వాదిస్తా ఉంటాడు. అలాంటి సిట్యుయేషన్‌లో ఫ్యామిలీ మొత్తం ఒకసారి చాలా చిన్న ఉద్యోగాలు, చిన్న ఫ్యామిలీలు, పల్లె నేపథ్యం, పిల్లలు ఇంకా సరిగా చదువుకునే విధానంలో కూడా ఉండదు. ఆ ఊర్లో ఎగ్జామ్స్ కూడా ప్రిన్సిపల్ బోర్డ్ మీద రాసేసి అలాంటి ఒక ఊరనమాట. ఇలా జరుగుతున్న క్రమంలో హీరో కరెక్ట్‌గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాగైనా 12థ్ పాస్ అయిపోయి, నేను మళ్ళీ ఏదైనా ప్యూన్ ఉద్యోగం చేసేసుకొని మా ఫ్యామిలీని ఇది చేసుకోవచ్చు. మా ఫాదర్‌కి కూడా జాబ్ లేదు కదా! అని చాలా సిన్సియర్‌గా అతను చిట్టీలు పెడతాడు. ఇలాంటి దాంట్లో కథ ఓపెన్ అయిన తర్వాత ఇతను చిట్టీలు పెట్టిన రోజు అక్కడికి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రావడం వల్ల ఇతనికి ఎగ్జాము ఫెయిల్ అవుతారు. ఆ ఊరు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే కేవలం చిట్టీలు లేకపోవడం వల్ల. అంత బ్యాక్వర్డ్ విలేజ్ అనమాట. తర్వాత అతని సిన్సియారిటీకి అతని హానెస్టీని ఇతను చూసి అతని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఇతనికి జరిగిన సిట్యుయేషన్స్‌తో ఆ దుష్యంత్ అనే ఒక క్యారెక్టర్ డీఎస్‌పీ క్యారెక్టర్‌కి ఇతనికి మధ్య జరిగే సీన్స్‌లో అతని మీద ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా డీఎస్‌పీ అవుతాను అని చెప్పి ఎగ్జామ్ రాయడానికెళ్తే ఆ ఎగ్జామ్‌ని గవర్నమెంట్ 2 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేస్తది. గవర్నమెంట్ దగ్గర ఆ ఎగ్జామ్ పెట్టడానికి డబ్బులు లేవు అని. అక్కడి నుంచి ఇతను అక్కడ ఇంకొక వ్యక్తితో పరిచయం అవ్వడంతో, ఆ వ్యక్తి పరిచయంతో ఇతను ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి సివిల్స్ రాయడం స్టార్ట్ చేశాడు. ఇతను అసలు అసలు జీరో నుంచి ఒక వ్యక్తి ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఒక లక్ష్యం ఉంది. నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ఉన్నోడికి గాని పవర్ ఉంటే దేశాన్ని ఎలా మార్చుకోవచ్చు, అమాయక ప్రజల్ని ఎలా మనం ఇది చేయాలి అనే దాంట్లో ఆ వ్యక్తి క్యారెక్టరు ఎలా ఎలా అతనికి మంచి కరెక్ట్ టీనేజ్ నుంచి అతను ఎలా టర్న్ అయ్యి ఒక ఐఏఎస్ అయ్యాడు అనే విధానాన్ని సినిమా రూపంలో తీయడంలో ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాని మేక్ చేశారని చెప్పాలండి. ఇది అక్టోబర్‌లో థియేటర్‌లో రిలీజ్ అయిందంట. 20 క్రోర్స్ బడ్జెట్‌లో తీశారు ఈ సినిమా. 66 క్రోర్స్ కలెక్ట్ చేసిందండి. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ సాధించింది సినిమా. అది అన్ని లాంగ్వేజ్‌లో హాట్‌స్టార్‌లో అవైలబుల్. ఆర్టిస్టుల విషయానికొస్తే మెయిన్ లీడ్ మనోజ్ కుమార్ గారి క్యారెక్టర్ వేసిన విక్రాంత్
ఆయన మనకందరికీ మిర్జాపూర్ సిరీస్ ద్వారా పరిచయమే ఆల్రెడీ బ్రదర్. దాంట్లో చదువుకున్న బ్రదర్ క్యారెక్టర్ ఆయన చేస్తారు. చాలా ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మర్. ఈ సినిమాలో ఆయన జీవించాడండి. అసలు ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే ఎక్కడ కూడా అతను నటిస్తున్నాడు అనే ఫీలింగ్ మనకు ఉంటదండి. ఇతనే మనోజ్ కుమార్. లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత మనకు ఒరిజినల్ ఆయన మనోజ్ గారి ఫోటోస్, వాళ్ళ వైఫ్ ఫోటోస్ అవన్నీ వేసినప్పుడు గానీ ఈయన కదా అంత బాగా పర్ఫార్మ్ చేశాడండి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన గానీ, వాళ్ళ బామ్మ క్యారెక్టరు, అమ్మ క్యారెక్టరు, బ్రదర్ క్యారెక్టరు, సిస్టర్ క్యారెక్టరు, ఆ తర్వాత అతను సిటీకి వచ్చిన తర్వాత హెల్ప్ చేసే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, వచ్చేదానికి హెల్ప్ చేసిన క్యారెక్టర్, అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉండే ఏరియాలో, ఆ గ్వాలియర్ అనే ఏరియాలో అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉండే దగ్గర ఉండే క్యారెక్టర్స్, అక్కడ ఒక అతను రీస్టార్ట్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇలా డబ్బు లేకుండా చదువుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అతను ఆల్రెడీ చాలా సార్లు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి రాస్తా అతను లాస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిపోయింటాడు అనమాట. అతను షర్ట్ ఈసారి ఎట్టైనా కుట్టి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకుంటాను అని చెప్పి అతను షర్ట్ పెట్టుకొని అతను లాస్ట్ టైం కూడా అటెంప్ట్ చేసి అతను ఫెయిల్ అయిన తర్వాత ఆ లైఫ్ ని ఎలా రీస్టార్ట్ చేయాలి, ఇక్కడతో ఆగిపోకూడదని చెప్పి అతని క్యారెక్టర్ ద్వారా ఈ క్యారెక్టర్ మనోజ్ కుమార్ అనే క్యారెక్టర్ మళ్ళీ ఇన్స్పైర్ అవుతుంది. అదొక మంచి క్యారెక్టర్ అండి ఈ సినిమాలో. దాంతో పాటు వైఫ్ ఆయన హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్. ప్రతి క్యారెక్టర్ ఎక్కడ కథలో నుంచి మిస్లీడ్ కాకుండా దీంట్లో లవ్ ఉంటది, ఎమోషన్స్ ఉంటాయి, ఫాదర్ రిలేషన్ ఉంటది. సో ఎక్స్ట్రాడినరీ ఫిలిం అండి. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అట్ స్ట్రెచ్ 2 hours 10 minutes 2 hours 15 minutes ఉందంటే చాలా చిన్న లెంత్ లో ఎంత బ్యూటిఫుల్ ఫిలిం అంటే కంపల్సరీ పిల్లలకి చూపించాల్సిన సినిమా అండి. ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కరు చదువుకొని ఎంత గొప్ప స్థానాలకు వస్తున్నారు, నిజాయితీగా ఉంటున్నారు, ఒక్కొక్కరు నిజాయితీగా మారితే సొసైటీ ఎంత బాగా మారుతుంది, దానివల్ల దేశానికి ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నిటినీ బోర్ కొట్టకుండా మీటింగ్ ఇచ్చినట్టు ఏదో లెక్చర్ ఇచ్చినట్టు కాకుండా చాలా నీట్ గా ఇంటర్వ్యూ సీన్స్ లో కానీ, ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత సీన్స్ కానీ, సెలెక్ట్ అయిన తర్వాత అతనికి జరిగిన అతనికి పక్క క్యారెక్టర్లతో ఉండే రిలేషన్ తో ఫినిష్ చేసిన విధానం కానీ మస్ట్ వాచ్ అండి. తెలుగులో చక్కగా ఉంది, డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక నిజంగా ఒక వజ్రం లాంటి సినిమా అండి. ఇప్పుడుండే పిల్లలకి, ఇప్పుడుండే జనరేషన్ కి, అన్ని రకాల సినిమాలు చూస్తున్న వాళ్ళకి బోర్ కొట్టదండి. పిల్లల్ని ఒక 20 minutes మీరు కూర్చోబెట్టి సినిమా చూపించారంటే ఇమీడియట్ గా ఎంగేజ్ అవుతారు. అంత ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుందండి. ఆ ఉన్న వనరుల్ని, ఉన్న అసెట్స్ ని వాడుకొని ఎలా చేయాలి, ఫెయిల్ అయిన తర్వాత అక్కడ ఆగిపోకూడదు. మనం ఏదో సూసైడ్ ఇట్లాంటివి చేసుకోకుండా రీస్టార్ట్ చేయాలి. మన లైఫ్ ఒక దగ్గర ఆగిపోయిన తర్వాత రీస్టార్ట్ ఎలా రీస్టార్ట్ చేసి మళ్ళీ మనం భూమి అప్ అవ్వాలి, ఎలా మన గోల్ రీచ్ అవ్వాలి, మనం ఈ భూమి మీదకి వచ్చిన దానికి మనం ఏం సాధించాలి, అలాంటి ఒక మోటివేషన్ ఫిలిం. మధ్యకాలంలో నేను ఇలాంటి మోటివేషన్ ఫిలిం చూడలేదండి. కంపల్సరీ మస్ట్ వాచ్. మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. వి లవ్ సినిమా, తాలింపు స్టూడియోస్.